మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ సినిమా గురించి మా డైరెక్టర్ గారు యాటా సత్యనారాయణ గారు చెప్పినప్పుడు నార్మల్గా నాకు సిగ్గేస్తుంది ఇప్పుడు చెప్పడానికి కూడా. నాకు నిజంగా మన చరిత్ర గురించి తెలీదు సార్ కలవక ముందు. నాకు అంటే ఎప్పుడు నిజాం అంటే చాలా గొప్ప చేశారు. మనకి సాలార్జంగ్ మ్యూజియం ఉంది, అదేంటి ఫలక్నుమా ప్యాలెస్ ఉంది, నిజాం కాలేజ్ ఉంది, ఇలా గొప్పలే ఉన్నాయి. కానీ ఈ కోణం ఒకటి ఉందని నాకు తెలీదు. అండ్ నాకు చాలా సిగ్గేసింది. నాకు ఇప్పటిదాకా చెప్పనందుకు మా అమ్మని వెళ్ళి అడిగాను, నేను మా మావయ్యని అడిగాను ఇంత జరిగిందా అని. సో అప్పుడు తెలిసింది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఘట్కేసర్, బీబీ నగర్ దగ్గర, కీసరగుట్ట దగ్గర. సో మనం షూట్ చేసినప్పుడు కూడా పాట అప్పుడు వచ్చారు. చాలా విషయాలు నేను తెలుసుకున్నాను. అందుకే ఈ రజాకార్ సినిమాలో ఈ చరిత్ర లో నేను భాగమైనందుకు నాకే అదృష్టం అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ నన్ను ఈ పాత్రకి అర్హురాలినిగా అనుకున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. దీనికి ఇంత బరువు ఉంటుందని అనిపించింది నాకు అప్పుడు కూడా. కానీ ఇంతమంది ఇంత బాధని దిగమింగుకొని బతుకుతున్నందుకు ఇప్పుడు ఇలా బయటపడుతున్నారు కదా. ఐ డోంట్ నో వాట్ టు సే. థ్యాంక్ యూ చెప్పాలి మీకు. అండ్ ఖచ్చితంగా ఈ పాటలో ప్రాణం పోసింది మాత్రం మీ ఊరి బిడ్డ బీన్స్ అనే చెప్పాలి. మేమందరం ఇక్కడ రావడానికి పట్టుబట్టింది కూడా మీ బీమ్సే, మా ఊరికి రావాలి అని. అండ్ ప్లాన్ చేస్తున్నాం. నేను యాక్చువల్లీ సిటీలో లేకపోతే అందరం కలిసి వెళ్ళాలి, మా వాళ్ళని కలవాలి అని. కానీ నాకు ఏమాత్రం కూడా ఇప్పుడు సంకోచం లేదు. ఇక్కడ వచ్చినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. మీ అందరినీ కలిసి ఇక్కడ నేను నిజంగా ఎనర్జీని ఫీల్ అవుతాను, నేను బిలీవ్ చేస్తాను. మీ అందరినీ చూస్తుంటే నాకు ఎంత హాయిగా ఉందో. నేను చాలా వెచ్చగా, అంటే మా వాళ్ళతో కలుస్తున్నాను. చాలా ఏదో జన్మలో నేను ఇక్కడే ఉన్నాను అనే ఫీలింగ్ కలుగుతుంది నాకు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. మన బయ్యారం ఊర్లో కూడా అమరులు ఉన్నారు అని ఇప్పుడిప్పుడే చాలా తెలుసుకుంటున్నాను. ఓ రకంగా ఇది అదృశ్యమే అనుకుంటాను నేను. ఎప్పుడన్నా తెలుస్తుంది అని ఈ చిత్రం ద్వారా చాలా మందికి తెలియజెప్తున్నామని. ఈ టూర్ లో భాగంగా బయ్యారం రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఈ రజాకార్ సినిమాని మీరు ఎన్నిసార్లు చూసారు? రెండే సార్లు కాదు, ఇంకా వెళ్ళి చూడాలి, చాలా మందికి చెప్పాలి. ఏమంటారు? ఇది ఒక సినిమాలా కాదు, మన చరిత్ర అందరికీ తెలియాలి. కాబట్టి నేను మా వంతు మేము కృషి చేస్తున్నట్టు మీరందరూ కూడా మీ సినిమానే అనుకోవాలి, ఇది మీ సినిమానే. ఏమంటారు? మీ కథే. సో అందరికీ చెప్పుకోవాలి, కథలుగా చెప్పాలి, చూపించాలి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ బయ్యారం ప్రజలందరికీ. థ్యాంక్ యూ ఫర్ గ్రేట్ వెల్కమ్. థ్యాంక్ యూ. ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి అండి. అనసూయ మేడం ఇక్కడికి రావడం అంటే కేవలం మిమ్మల్ని కలవడమే కాదు, మీ అందరితో కలిసి సినిమా చూడాలనుకుంటున్నారు. అండ్ మనందరి సమక్షంలో, మేడం సమక్షంలో మనం అందరం కలిసి సినిమా చూడాలనుకుంటున్నాం. అలాగే అందరికి టికెట్లు బుక్ చేశాను. వీలైనంత వరకు అందరూ వెహికల్స్ అరేంజ్ చేశాను. ఇక్కడ ఆటోలన్నీ మనవే. సో మీరందరూ సినిమాకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. భోజనాలు కూడా ఏర్పాటు చేశాను మానుకోటలో. మీరు దయచేసి అందరూ మాతో పాటు రావాలని కోరుకుంటున్నానండి. అందరు రావాలి, ఇక్కడ వచ్చి వెళ్ళిపోతుంది. సినిమాకి రండి. థ్యాంక్ యూ సో మచ్.